గెయి చేసుకుంది. అంతేగాని మాకు రెడీమేడ్ కేక్ వాక్ ఇక్కడ సినిమా తీయటం మా అండదండలో నాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అది అనుకోలేదు. అలాగే ఎవరితోటో నువ్వు పార్ట్నర్షిప్ తోటి నాతో సినిమా చేయమంటే వాళ్ళు అన్నారు, అయ్యో అమ్మ నువ్వేమి పెట్టక్కల, నువ్వేమి రావక్కర్లేదు, సినిమా మేము చేసేస్తాము, నీ పేరు వేసేస్తాము, లాస్ట్కి వస్తారు ఇదిగో ఇంత డబ్బుని ఇచ్చేస్తామా, ఏం వర్రీ అవ్వకమ్మా అంటే అస్సలు నాకు వద్దుడని నేను వెళ్తే సినిమా చేయను, అందుకు అది బ్యానర్ పేరు నేను చెప్పను అనేసరికి అలాగే ఏమంటే కాదండి నాకు ఎక్స్పీరియన్స్ కావాలి, నేను పని చేయాలి, నేను డబ్బు పెట్టుబడి పెట్టాలి, పెట్టిన తర్వాత మంచి వచ్చాడో వచ్చే ప్రతి పైసాకి నేను తినడానికి నేను అనుభవించడానికి నాకు అర్హత ఉంటుంది కాబట్టి నేను చస్తే ఆ సినిమా చేయాలి. ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంది. సో వదిలేశాను నేను. సాహుతోటి సినిమా అన్న తర్వాత సాహు తను కూర్చుని చెప్పండి మీరు ఎంత పెడతారు, నేను అంతే పెడతానని సగం డబ్బు సొంతంగా పెట్టింది, మిగతా డబ్బు బయట నుంచి అప్పు తీసుకొచ్చింది పెట్టింది తప్ప నేనైతే నా పైసలు ఇవ్వలేదు. ఆ పైపెచ్చు ఇద్దరి నుంచి నాకు టైంకి కావాల్సిన రెమ్యునరేషన్ ఆయా సమయాల్లో నేను తీసుకుంటూనే ఉన్నాను తప్ప అది నేను ఇవ్వలేదు. అంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేసింది. ఈ రోజున ఈ రిజల్ట్లో సాహు ఎంతగా అనుభవిస్తున్నాడో ఒక నా సినిమాని గర్వంతో ఎస్ నేను డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకుంటున్నాను అదే గర్వంతో తను కూడా ఉంది. కాబట్టి ఈ రోజున ఒక డాటర్గా సుష్మిత చూస్తే నేను గర్వపడుతున్నాను, ఎప్రిషియేట్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా ఒక బిడ్డగా నేను గర్వపడుతున్నాను. థ్యాంక్స్ రా, యూ డిజర్వ్ ఇట్. సో అట్లాగా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డ అయినా అవని, ఆడబిడ్డ అవని, మగబిడ్డ అవని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ప్రతి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు, ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా చేసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ, మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపునట్టు మాట్లాడిన సుప్రియ, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు. అండ్ తర్వాత ఇక లాస్ట్ టైం నేను టెక్నీషియన్స్ గురించి పెద్దగా ఫోకస్ చేసి ప్రస్తావించాను. ఎందుకంటే